ఆల్రెడీ తన్మయలు చూసినారు కదా. ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళ అమ్మ చనిపోయింది. మా అమ్మమ్మ ఏమకి 95 ఏళ్ళు ఉన్నాయంట. పుష్పరాజ్ మా నాయన పేరు ఏం పేరా? ఇంకా చనిపోయినారంటే కొంతమంది అయితే పంపారు, కొంతమంది అయితే పంపిస్తారు. అంతెందుకు, మా అమ్మ సౌదీలో పనిచేసేటప్పుడు మా నాన్న చనిపోతే కూడా రాలా, ఎందుకంటే వాళ్ళు పంపిలే. నిజంగా మా అమ్మమ్మ అంటే బాగా ఆడుకుంటాం మేము ఆమెతో. నేనైతే చాలా బాగా ఆడుకుంటాం. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. పొద్దున్నే నాకు ఫార్మసీ డ్యూటీ అయితే పడింది. ఏందో కావాలంట మేడంకి రెండు. ఆల్రెడీ తన్మయలు చూసినారు కదా. ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళ అమ్మ చనిపోయింది. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఇంటి దగ్గర ఉంటే ఆగ మేఘాల్లో ముందు నేనే ఉందున్నాడ. ఎందుకంటే దేనికి పోకపోయినా కూడా నేను చావు ఖచ్చితంగా పోతా. అలాంటిది మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టము, చాలా బాగా ఆడుకుంటా ఆమెతో. ఇంతకుముందు అంటే మొన్న ఈ నడవని ఇంటికి పోయినప్పుడు కూడా నేను ఆమెతో వీడియో తీసిన. మా నాయన పేరు ఏం పేరా? రెడ్డి. రెడ్డి మా ఆయన పేరు రెడ్డి. రెడ్డి చూసినారు కదా. సో అంటే చాలా ఇష్టము, అంటే ఫన్నీగా బాగా కామెడీగా ఉంటాము. కానీ ఏం చేయలేను. ప్రస్తుతానికి నేనైతే ఇంటికి కూడా ఫోన్ చేయాలి వాళ్ళకి, చూడాలా ఏంది పరిస్థితి అని. పొద్దునైతే నా భార్య ఫోన్ కూడా చేసింది, మెసేజ్ కూడా పెట్టింది. మీ అమ్మమ్మ చనిపోయిందంటే మా చెల్లెలు కూడా 3 సార్లు ఫోన్ చేసింది. అంటే మా చెల్లెల్ని వాళ్ళ ఊర్లోనే ఇచ్చింది, అంటే వాళ్ళ కొడుకుకే ఇచ్చింది. అంటే మా మేనమామ కొడుకు అనమాట. హలో 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 సరేలే అయితే.
ఇంటికి పోయేదానికి కూడా కుదరదు. ఎందుకంటే మనకి వీళ్ళ దగ్గర 2 ఏళ్ళు కాంట్రాక్ట్ ఉంటుందన్నమాట. సో అందుకే కుదరదు. ఒకవేళ మనకి అంటే మన తల్లి కానీ, మన తండ్రి కానీ, లేదంటే మన వైఫ్కి కానీ, మన పిల్లలకి కానీ ఏదైనా అయితే పోవాలంటే చెప్పుకొని పోవచ్చు. అది కూడా హాస్పిటల్లో ఉంటే. ఇంకా చనిపోయినారంటే కొంతమంది అయితే పంపిరు, కొంతమంది అయితే పంపిస్తారు. రీసెంట్గా అదే కొత్త కద్దామ ఉంది కదా, వాళ్ళ వాళ్ళ బంధువుల్లో కూడా ఒక ఆమె చనిపోతే మేడం పంపిననిందంట. అంతెందుకు, మా అమ్మ సౌదీలో పనిచేసేటప్పుడు మా నాన్న చనిపోతే కూడా రాలా, ఎందుకంటే వాళ్ళు పంపిలా. సో వీళ్ళు ఏంటంటే చనిపోయినాక ఏం మళ్ళా బతుకుతారా మీరు పోతే అనే రకంగా మాట్లాడతారు. మనం అడగలేము, అడిగి వాళ్ళ దగ్గర ఆ మాట అనిపించుకోలేము. వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే, వాళ్ళ అవసరం కాబట్టి వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, ఏం చేయలేము. ఇంకా నిజంగా మా అమ్మమ్మ అంటే బాగా ఆడుకుంటాం మేము ఆమెతో. నేనైతే చాలా బాగా ఆడుకుంటాను. ఏం చేయలేం, మా కర్మలు అంతే. మెడిసిన్ అయితే తీసేసుకున్నా. అసలు ఈరోజు వీడియో తీయాలని కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ ఏమంటే డైలీ వీడియో మిస్ అవుతుందని నేను తీసాను. మా అమ్మమ్మ నాకు కళ్ళ ముందర నడుస్తూ ఉంది. నేను ఆమెతో చేసిన కొన్ని సన్నివేశాలన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. మాత్రలు అయితే ఇచ్చేసిన. ట్యాంకీలో నీళ్ళు చెక్ చేయాలి, చాలా రోజులు ఎంత చెక్ చేయాలి, మర్చిపోయిన వాటి గురించి. ఓ అమ్మ సుమారు ఉన్నాయి. ఇప్పటికే 9 రోజులు ఏమైంది. 9 రోజులు అయినా కూడా దండి కూడా నీళ్ళు. టైం 10-14 అయింది. మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. మేడం అయితే ఇక్కడికి వచ్చింది. ఇది మాలిక్ రోడ్డు దగ్గరే ఉన్నది. దాంట్లోకి అయితే పోయింది మేడం, ఆ మాల్లోకి. ఈ నుంచి మళ్ళీ నాకు ఇంకొక డ్యూటీ పెట్టింది మేడము. ఎస్పిఎల్కి పోయి కొరియర్ తీసుకురావాలంట. లొకేషన్ పెట్టింది, నాకు తెలుసు లొకేషన్, కానీ లొకేషన్ ఇచ్చింది మేడం. ఎస్పిఎల్ అదే వీళ్ళు సౌదీ పోస్టల్ కోడ్ ఎంత కొరియర్ వచ్చిందంట. ఆయన నుంచి వచ్చేసినాము. పెట్రోల్ లేదు నా దాంట్లో, పెట్రోల్ డబ్బులు అడిగిన మేడంని. ఎంత పట్టిస్తావు ఇంకేనా? 110 పట్టిస్తాను మేడం అన్న. 110 తీసుకున్నా. అట్టే పోయి ఆ కొరియర్ కూడా తీసుకొని వచ్చాను. తోపికి పోయి బండి కడుగుతాడు. ఇప్పుడు లేచినాడేమో, 11 అవుతుంది, 11:20 ఇప్పుడు లేచినాడు. వాళ్ళ మేడం పొద్దున్నే ఆడికి పోదు, అందుకే ఆయన లేడు. నేను లేయాలి ఖచ్చితంగా, అందుకే నేను కడగను బండి. ఓయేమో అప్పుడు ఫస్ట్ వచ్చిన కొత్తలో కడుగుతాను, ఇప్పుడు అస్సలు కడగడం లేదు. ఓన్లీ గుడ్డ తీసుకున్నాడట, అద్దాలు తుడిచేస్తా అంతే, అలాస్. పోతానే పెట్రోల్ పట్టించేస్తా ఇట దువార్ కాడ. ఒక పాయింట్ ఉన్నది, కానీ ఒక పాయింట్ ఉన్నప్పుడు పట్టిస్తే మనకి ఈ 110 రియాలకి పడుతుంది, లేదంటే ఎక్కువ పడుతుంది. ఎప్పుడు లేని నీళ్ళు పెట్టినారు బా ఇది వారకాడ. అదే ఏమంటారు, నీళ్ళు పడుతున్నాయి ఒకదానికి. ఇంతకుముందు అంత లేదు, ఇది ఈ నడవన పెట్టారు.
అంటే ఆఫ్ చేసి ఉన్నారు నీళ్ళు, ఇప్పుడు పెట్టారు. చిన్నగానే రారా నాయన, స్వామి నాయన దేవుడా, చిన్నగా రారా మామ. ఓ నచ్చనాడు. కరెక్ట్గా 110 రియాలకి అయితే పట్టింది. ఫుల్ అయిపోయింది. ఓ పాయింట్ ఉండగా పడితేనే 110 రియాలకు పట్టింది. ఈ రోడ్డు ఎన్ని రోజుల నుంచి రిపేర్ చేస్తానే ఉన్నారు, ఇంకా జరుగుతూనే ఉన్నది. ఆడొకరో ఈ మార్గం బ్లాక్ చేస్తున్నారు. ఈ పక్కంతా మొత్తం ఖాళీ ప్లేసే, ఫ్లాట్లు ఏమో వేస్తున్నారు. ఎంత పెద్ద ఖాళీ ప్లేస్ కూడా. ఎస్పిఎల్ వాళ్ళు ఇచ్చే కోడ్లోని లొకేషన్ అన్నీ ఉంటాయి బా, పార్సల్కి వచ్చే కోడ్లో. ఇక్కడే ఉన్నది బా పార్కింగ్. ఎట్టో దగ్గరే దొరికింది బా. ఇది పార్సల్ అయితే తీసుకున్నా. ఇక్కడ చూడండి, బైకులు కూడా ఉంటాయి బా, కార్లే కాదు, ఇట్లాంటి బైకులు ఉంటాయి ఎక్కువ. భలే ఉంది కదా, కలర్ ఇద్దరు కూర్చోపోవచ్చు. ఎంత సెటప్ ఉంది చూడు, సేమ్ కారు ఉన్నట్టే ఉన్నది. కారుకు మించి రేట్ ఉంటుంది ఇది. భలే ఉన్నది. అది కొరియర్ అయితే తీసేసుకున్నా. ఏం లేదు, పేపర్ కానీ ఏందో. ఇది చూసినారా కారు, ఇంకా ఒక రేంజ్ ఉన్నది, వైట్ కలరు. బాగా కాస్ట్ కూడా ఉంటాయి. నేనైతే ఆ కొరియర్ తీసుకొని ఇంటికి వచ్చేసిన, తోఫిక్ భయంగా కడుగుతానే ఉన్నాడు పనులు. మా పెద్దక్క చికెన్ చేసిందంట, చూద్దాం ఏం చికెన్. నేనైతే అన్నం చేసుకున్నా, నాకాడ కూడా చికెన్ ఉన్నది, కానీ ఆమె స్పెషల్ చికెన్ అంటే చూద్దాం. ఇదే చికెను. సో దాంట్లోకి తెహినా ఇచ్చింది, మైనస్ ఇచ్చింది. అన్నం ఉన్నదంటే అన్నం ఉన్నదిలేమ్మా అన్న. సలాడ్ ఇమ్మా అంటే సలాడ్ లేదు, టమాటాలు ఒకటే ఉన్నాయని. సర్లేమ్మా అంటే ప్రతిరోజు సలాడ్ తింటారు వాళ్ళు, ప్రతిరోజు. ఏమైందో సలాడ్ లేదంటుంది. ఏం చెప్పాలా నేను. అదే చికెన్ ఇచ్చింది, బాగుంటుంది ఆ చికెన్ అయితే. ఆ చికెన్ మైనస్ వేసుకొని తినచ్చు, బాగుంటుంది. అదే తెహినా చూసారా, ఎక్కువ ఎర్రగడ్డలు వేసింది పైన. ఎర్రగడ్డలు, క్యాప్సికమ్, ఈ కింద ఉన్నాయి ముక్కలు. ఇది చికెన్ బాగుంటుంది అయితే, దీంట్లో అద్దుకొని తింటారు. ఇది మైనస్ ఇచ్చింది, ఇది ఆమె ఇచ్చింది. ఇంకా నా దగ్గర చికెన్ ఉన్నది, అన్నం కూడా చేసుకున్నా, కాలిపోతా. అది వేసుకొని తినేస్తాం. ఈ చికెను గుజ్జు ఎక్కువ వచ్చింది కాబట్టి అన్నంలోకి బాగా పనికొస్తుంది ఇది.
నిన్నటికన్నా ఎప్పుడు కాదు. చూసినారు కదా, ఆమె ఇచ్చింది అయ్యే, మందైతే ఇది రాత్రి తెచ్చుకుంది, అది ఒక రోజు మిగిలింది, అంతా తాగేసిన ఇద్దరం కూర్చొని. టైము 4:30 అయింది. మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. BMW అనుకో, నేను BMW బీగాలు అయితే తీసుకున్నా. చూద్దాం ఏ బండిలో పోతుందో. మంచిదని అడిగినా, మేడం BMW తినైనా అని. సర్లే మేడం, ఇంకా దీనిలో నా హోల్డర్ లేదు. ఈ హోల్డర్ సార్కులు పెరుక్కొని ఇదే పని. దాంట్లో తీసి దీనిలో పెడతా సార్కులు. మా మేడం దీన్ని తగలగాకు, తగిలితే నువ్వు పోగొడుతున్నావు అని, మొరటగా చేస్తావు నువ్వు అని. ఇది అయితే పర్ఫెక్ట్ మనకు. ఇది తగులుకోదు. ఇది ఐఫోన్ పెడితే తగులుకుంటుందేమో, ఇది పెడితే తగులుకోదు. ఇది దీన్ని మనం ఏం చేయాల్సి వస్తాం, ఊరికి ఫోన్ పెడితే అదే ఆటోమేటిక్గా తగులుకుంటుంది. చూడ తగులుకోవాలి నా ఫోన్, అందుకే మనకి ఎందుకు అది. దాంతో ఇదే బెస్ట్. నాకు తెలిసి నిన్న పోయిన హోటల్ కాడికే పోతారనుకుంటా. అక్కడ ఎవరో చనిపోయారని, అంటే ఇంటి దగ్గర చనిపోతే హోటల్లో పెడతారు అన్నాలు, వీళ్ళు చనిపోతే 2-3 రోజులు అన్నాలు పెడతారు. అదే అనుకుంటున్నా, చూడాలి ఎట్ట పోతారు. గేట్ దగ్గర పెట్టేసిన, మేడం ఎప్పుడైనా రాని, చూద్దాం ఆడికి పోతుందా. నిన్న వచ్చిన లొకేషన్కి వచ్చినాము. నా హెల్త్ ఇంకా 2-3 రోజులు ఇడిగే వచ్చారు వీళ్ళు, ఎందుకంటే ఎవరో చనిపోయారో, అందుకే తినేదానికి వచ్చారు ఇడికి. మనకి సేమ్ పార్కింగ్ ప్లేస్ ఉన్నది, నిన్న పెట్టిన కాడే ఇదే పెట్టద్దు. దీనికి ఏ చూడండి బాగా ఎట్లున్నాయో, మొత్తం వెనక పక్క ఒకవేళ కింద కూడా చూపించింది. ఒకవేళ ముందు పక్క ఏదన్నా మనము ముందు వినామనుకో ఆ బండి దగ్గరికి మొత్తం చూపిస్తుంది. చూడు, ఊరికే కాల్చుకొని పోతుంది దాని దగ్గరికి. చూడ ముందు చూపించింది, చూసినారా ఎంత బాగా చూపిస్తుందో. చూడ మొత్తం మారిపోయింది. ఏమైనా బిఎండబ్ల్యూ అబ్బా, నిజంగా మొత్తం కెమెరాలే, చుట్టూ కెమెరాలే. చూడు ఇప్పుడు వెనక్కి పోతున్నా కదా, వెనక మొత్తం చూపించది. ఇక్కడ చూపించింది మొత్తం, ఆ పక్క బండిది ఈ పక్క బండిది కూడా చూపించింది, మొత్తం చూపిస్తుంది. వెనక పక్క ఆ బండి ఉండేది కూడా చూపించింది. నిన్న నైట్ వచ్చినాము సరిగా అవ్వల్లా, ఇప్పుడు ఎట్టున్నదో. ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఇది చూడు ఎంత ఉన్నదో. ఇది అండర్ గ్రౌండ్లో పార్కింగ్ కూడా ఉన్నట్టున్నది. ఇప్పుడే ఇంటికి వచ్చినాము. తోఫిక్ బాయ్ కూడా ఆడే ఉన్నాడు. ఎప్పుడే వచ్చినాడు తోఫిక్ బాయ్ కూడా, నేను చూసుకోవాలా. తోఫిక్ బాయ్ బయట ఉన్నాడు, నేను లోపల ఉన్నా. కరెక్ట్గా డోర్ దగ్గర పెట్టుకున్నాను, ఎందుకంటే మా మేడం దగ్గర పెట్టుకో డోర్ కాడ అంటుంది. ఆయన ఏమో బయట పెట్టుకున్నాడు. తోఫిక్ బాయ్ కూడా ఆయన గమ్ముడు వచ్చినాడు. నేను మళ్ళీ చూసిన, కోన్ ఓ సిస్టర్ నెయ్యో మేరా ఆపా బడా ఆపా. కరెక్ట్గా టైము 8:30 అయింది. ఇంకొక మేడం అయితే ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయనా అని. నేను ఇంకేడికి బోర్లే, మళ్ళీ తిందాంలే అనుకున్నా. ఇంకా అన్నం కూడా తినలా నేను. ఫోన్ చేసింది ఆమె స్టార్ట్ చేయమని. మేడం అయితే సలూన్కి వచ్చింది. ఒక పక్క ఆడవాళ్ళ సలూను, ఒక పక్క మగవాళ్ళ సలూను. ఆ పక్క మగవాళ్ళది, ఈ పక్క ఆడవాళ్ళది. ఈ ఆడవాళ్ళది మబ్బుగా ఉన్నది, అదంతా ఓపెన్గా ఉన్నది. 2 పక్క పక్కనే ఉన్నాయి. టైం 11:30. ఇప్పుడు వచ్చినాం ఇంటికి. మేడం అయితే నాకు మటన్ ఇచ్చింది, బర్గరు, చికెన్ బర్గరు, పెప్సీ, అదే 7up ఏమో సరదా తీసుకొని పెట్టింది. కరెక్ట్గా ఇప్పుడు 11:21. ఇప్పుడు వచ్చినాం ఇంటికి. ఇది చూడు ఎంత రవ్వ దాంట్లో పెట్టినారో. తెల్లగడ్డ చట్నీ ఏమో ఇది, ఈ సాసులు, ఈ ఉల్లగడ్డ చిప్స్, ఇది బర్గర్ చూడు చిన్నది. సో ఇది మేడం తీయించినట్టే. నేను పోతా చికెన్ ఇప్పించుకున్నామని అడిగి. ఇంకా ఈ ఒక్క బర్గర్ తింటే కడుపు నిండిపోతుంది. ఈ బర్గర్ తిని 7 తాగితే. సో ఇది ఈరోజు జర్నీ.
వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.